వెయిట్ 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 ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ఆనియన్ పకోడీని ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జల్లించుకున్నటువంటి శనగపిండిలో 1 స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్, మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్, మీ స్పైసీనెస్ తగినంత కారము, కొంచెం వాము అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ శనగపిండి అంత లూజ్గా ఉండకూడదు అండ్ అలాగే అంత టైట్గా కూడా ఉండకూడదు అనమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నటువంటి శనగపిండిని పకోడీలాగా వేసుకోవడమే. మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.